Hi friends, welcome to our channel. So today topic వచ్చేసి CSS టెక్స్ట్ డెకరేషన్. ఓకేనా, దీని గురించి చెప్తాం. సో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఏముంటాయి, టెక్స్ట్ డెకరేషన్ యొక్క ప్రాపర్టీ ఏముంటాయి అంటే అండర్లైన్, ఓవర్లైన్, లైన్ త్రూ, నన్. సో అండర్లైన్ అంటే హెడ్డింగ్ కింద వస్తుంది అనమాట, అండర్లైన్ కింద. ఓవర్లైన్ అంటే దాని పైన వస్తుంది. లైన్ త్రూ అంటే స్ట్రైక్ ఆఫ్ చేస్తాం కదా, సో దాన్ని లైన్ త్రూ అంటాం. నన్ అంటే ఒకవేళ అండర్లైన్ ఉందనుకుందాం, సపోజ్ అండర్లైన్ ఉందంటే నన్ అని పెట్టేస్తే అది వెళ్ళిపోతుంది. ఈ నన్ అనే టాపిక్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే యాంకర్ ట్యాగ్కి ఉపయోగపడుతుంది. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనకి అండర్లైన్ వస్తాయి బ్లూ కలర్లో, అది తీసేయడానికి నన్ను యూజ్ చేస్తారు. ఓకేనా, టెక్స్ట్ డెకరేషన్ అది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ షార్ట్ హ్యాండ్, ఇది చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే టెక్స్ట్ డెకరేషన్ లైన్ అండర్లైన్, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ కలర్, లైన్ అండర్లైన్, కలర్ వచ్చేసి రెడ్, అండ్ స్టైల్ వచ్చేసి వేవ్. వేవ్ అంటే ఇట్లా అలల రూపంలో వెళ్తుంది. అది నేను కోడింగ్లో ఎలా చేయాలో చూపిస్తాను. దీని యొక్క షార్ట్ హ్యాండ్ ఎలా చెప్పాలంటే జస్ట్ టెక్స్ట్ డెకరేషన్ అని ఇవ్వాలి. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ రెడ్ వేవ్ అంటే ఈ మూడు కలిపి ఒకే లైన్లో రాయడం, దీన్ని షార్ట్ హ్యాండ్ అంటారు. అసలు మనము కోడింగ్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా, నేను కొంచెం మ్యాటర్ తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే, సో స్టైల్. ఓకేనా, ఇక్కడ బాక్స్ ఐడి కదా, ఐడికి ఏమి బాక్స్. సో దీనికి విడ్త్ ఇద్దాం, విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్, ప్యాడింగ్ వచ్చేసి 25 పిక్సెల్. నెక్స్ట్ బార్డర్, బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇస్తాం. ఓకే, చాలు. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ, ఇష్టం ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చిన ఒకటి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ కామా చాలు. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ H1 ఇచ్చాం, H1కి కూడా ఇద్దాం. ఓకేనా, సో H1కి ఏమి ఇద్దామంటే టెక్స్ట్ డెకరేషన్ ఇద్దాం. టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి అండర్లైన్. చూద్దాం, ఇది దీన్ని లైవ్లో చూడాలంటే ఇక్కడికి వెళ్ళాలి, గో లైవ్. వచ్చిందా, చూడండి ఏమొచ్చింది. సో అండర్లైన్ వచ్చింది కదా, ఇది టెక్స్ట్ డెకరేషన్. నెక్స్ట్ ఓవర్ లైన్ చెప్పినా కదా, ఓవర్ లైన్ అంటే పైన రావడం. ఓవర్ లైన్, ఓవర్ లైన్ అంటే సో పైన రావడం అంటే ఇక్కడ వచ్చింది పైకి. ఓకేనా, నెక్స్ట్ లైన్ త్రూ, లైన్ త్రూ, లైన్ త్రూ, లైన్ త్రూ అంటే అలా లైన్ త్రూ చేయడం. సో నేను దీనికి కూడా ఇవ్వచ్చు, మీకు డౌట్ ఉంటే టెక్స్ట్ డెకరేషన్ ఇచ్చేసి ఇక్కడ అండర్లైన్ ఇవ్వచ్చు. అండర్లైన్ ఇస్తే ఇలా కింద వచ్చేస్తుంది. ఓకేనా, అలానే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, తర్వాత నన్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అండర్లైన్ ఒకవేళ ఉందనుకున్నాం సపోజ్, సో ఒక టెక్స్ట్ నన్ అనిస్తే సరిపోతుంది. నన్ అంటే ఏం లేకుండా అనమాట. అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ కలర్, టెక్స్ట్ డెకరేషన్ కలర్ చూద్దాం. టెక్స్ట్ డెకరేషన్ కలర్ ఇది వచ్చేసి నేను అండర్లైన్ ఇస్తాను. ఓకేనా, టెక్స్ట్ డెకరేషన్ కలర్, కలర్ వచ్చేసి రెడ్ ఇస్తాను. వచ్చేసిందా రెడ్ కలర్, ఇది అనమాట. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్. స్టైల్ అంటే అది ఎలా, సో నేను ఫస్ట్ డాటెడ్ ఇస్తాను. డాటెడ్ అంటే ఇలా డాటెడ్ వస్తుంది.
మీరు గమనిస్తే చూడండి. తర్వాత నెక్స్ట్ డాష్డ్. డాష్డ్ అంటే అది, ఓకేనా. డాష్. నెక్స్ట్ డబుల్. డబుల్ డబుల్ అంటే 2 లైన్స్, ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? వేవ్. వేవ్ అంటే ఇదే అమ్మా, ఓకేనా. వేవ్ అంటారు దాన్ని. ఓకే, ఇదంతా వదిలేసేయండి. దీనికి షార్ట్ హ్యాండ్ ఇద్దాం. ఏమిద్దాం? షార్ట్ హ్యాండ్, ఓకేనా. నేను దీనికి షార్ట్ హ్యాండ్ ఇస్తాను. షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఏం చేయాలి? షార్ట్ హ్యాండ్ అంటే టెక్స్ట్ డెకరేషన్, ఫస్ట్ అండర్లైన్, స్పేస్ ఇవ్వాలి. స్పేస్, ఇక్కడ బ్లూ ఇస్తా. బ్లూ వేవ్ ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం. వేవ్ చూడండి వచ్చిందా? సో నేను అందుకే సపరేట్ చేసిన. ఇది అర్థం కావాలి, ఇది అర్థం కావాలని నేను సపరేట్ చేసిన. దీనికి వేవ్ ఇచ్చాను, దీనికి వేవ్ ఇచ్చాను. వేవ్ కాకుండా మీ ఇష్టం, డాష్డ్ కానీ సాలిడ్ మీ ఇష్టం. ఏమనేది డాటెడ్ కానీ, మామూలుగా ఉండేది సాలిడే ఉంటుంది. సో మన ఇష్టం. సో సాలిడ్ ఇస్తే సాలిడ్ వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను, ఓకేనా. సో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.